హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్లూమ్ విత్ అమూల్య. టుడే నేను ఉమెన్ లైఫ్లో వచ్చి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. చిల్డ్రన్ తర్వాత జాబ్ కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్ తీసుకోవాలా? నిజం చెప్పాలి అంటే ఈ క్వశ్చన్ చాలామంది మదర్స్ మైండ్లో ఉంటుంది. కెరీర్ ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఇంపార్టెంటా అని సేమ్ థాట్స్ నా లైఫ్లో కూడా వచ్చాయి. సో నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ నా సజెషన్స్ షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, షూర్లీ ఇట్ విల్ హెల్ప్ టు యూ. మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత మన లైఫ్ అంతా చేంజ్ అయింది అనిపిస్తుంది. సమ్ డేస్ స్ట్రాంగ్గా ఉంటాం, సమ్ డేస్ కన్ఫ్యూజన్లో ఉంటాం. బట్ ప్రతి మదర్ జర్నీ డిఫరెంట్. కొంతమంది మదర్స్ జాబ్ కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీకి ఫినాన్షియల్లీ సపోర్ట్ చేయాలి అని అండ్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని. కొంతమంది మదర్స్ బ్రేక్ తీసుకుంటారు ఎందుకంటే పిల్లలకి టైం ఇవ్వాలి అని అండ్ వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ కోసం. సో ఈ టూ డెసిషన్స్లో ఏది తప్పు కాదు. సొసైటీ ఏమనుకుంటుందని కాదు, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ హార్ట్ ఏం చెప్తుంది అదే ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ మై సిచ్యువేషన్ ఐ హ్యావ్ చూసన్ టు కంటిన్యూ మై జాబ్. నేను 10 yearsగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను అండ్ నాకు 2 kids ఉన్నారు. ఫస్ట్ కిడ్కి 5.5 years అండ్ సెకండ్ కిడ్కి 2.5 years. ఫస్ట్ పాప 2020లో పుట్టింది. అప్పుడు మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో లక్కీలీ నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్ వచ్చింది అండ్ మా మదర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఐ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ మై జాబ్. సెకండ్ బేబీ అప్పుడు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ టైంలో మా మదర్కి అంత హెల్త్ బాగాలేదు అండ్ మా అత్తయ్య కూడా 60+ years. సో పిల్లలిద్దరిని నేను చూసుకుంటూ జాబ్ కంటిన్యూ చేయాలి అని డిసైడ్ అయ్యాను. మెటర్నిటీ లీవ్ తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. నేను చేసే ప్రాజెక్ట్ ఏంటంటే 2 or 3 months వన్స్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. నైట్ 9:30 to మార్నింగ్ 7 వరకు ఉంటుంది. మా హస్బెండ్ సపోర్ట్ చేసేవాళ్ళు, బట్ తన వర్క్ తనకు ఉంటుంది కదా. సో నాకు కొన్ని రోజులు ఏంటంటే 2 hours స్లీప్ దొరికేది. నేను ఆ 2 hours స్లీప్తోనే నైట్ షిఫ్ట్ కంటిన్యూ చేసేదాన్ని. అండ్ మ్యాక్స్ అయితే 4 or 5 hours నాకు మార్నింగ్ స్లీప్ దొరికేది. అండ్ ఆల్సో నైట్ వర్క్ చేసుకునేటప్పుడు మళ్ళీ పాపకి మధ్యలో ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చేది, మళ్ళీ తనని నిద్రపుచ్చాల్సి వచ్చేది. సో ఇలా నైట్ షిఫ్ట్స్ అప్పుడు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను, బట్ మా టీం వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ మై వర్క్ టిల్ నౌ. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ నా సజెషన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఏదో చేసి సంపాదించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ ఫ్యామిలీకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో ఇద్దరు వర్క్ చేస్తే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ప్లాన్ ఏ ట్రిప్స్ అండ్ ఆల్సో వీ కెన్ ప్లాన్ ఏ రిటైర్మెంట్ ఎర్లీ. ఇక రిటైర్మెంట్ అంటే మనకి నచ్చిన పని నచ్చిన టైంలో చేసుకోవడం అండ్ ఆల్సో ఫినాన్షియల్గా ఫ్రీడమ్తో ఉండడం. ఎందుకంటే ప్రజెంట్ మ్యాక్సిమం జాబ్స్లో స్ట్రెస్ ఉంటుంది అండ్ శాలరీస్ కూడా అలానే ఉంటున్నాయి. బట్ ఫైనల్లీ వీ నీడ్ ఏ పీస్ అండ్ హ్యాపీనెస్, రైట్? సో నా ఒపీనియన్ ఏంటంటే 2 or 3 years స్ట్రగుల్ ఈజ్ ఓకే ఫర్ మీ టు అచీవ్ సంథింగ్. ఎందుకంటే లైఫ్లో కష్టపడకుండా ఏది రాదు కదా. సపోజ్ మన బాడీలో ఒక బేబీ 9 months డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనం ఫిజికల్గా ఎమోషనల్గా ఎంత స్ట్రగుల్ అవుతామో మనకు తెలుసు. డెలివరీ తర్వాత ఉండే పెయిన్ మనకు తెలుసు. అండ్ బేబీ 2 years or 3 years వరకు వచ్చేంత వరకు వాళ్ళని మనం ఎంత పేషెన్స్తో కేర్ తీసుకుంటామో తెలుసు. సో మదర్ అంటేనే ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ రోల్. సో డెసిషన్ ఏదైనా గిల్తో కాకుండా కాన్ఫిడెంట్గా తీసుకోండి. లైక్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్, లైక్ యువర్ హెల్త్ అండ్ యువర్ పార్ట్నర్ సపోర్ట్ ఆర్ ఒపీనియన్ అండ్ మీ బేబీ హెల్త్ అండ్ గ్రోత్ ఇవన్నీ చూసుకొని థింక్ అండ్ టేక్ ఏ డెసిషన్. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లూమ్ విత్ అమూల్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.